द्वैतद्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसतयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसतयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 153, 154 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 153 శ్లోకాన్ని వినేద్దాం. పంచానామపి కోశానామపవాదే విభాత్యయం శుద్ధః నిత్యానందైకరసః ప్రత్యగ్రూపపర స్వయం జ్యోతిః. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం. పంచానామపి కోశానాం 5 కోశముల యొక్క అపవాదే నిషేధము చేయబడిన దగుచుండగా నిత్యానందకరరసైహి నిత్యానందమాత్ర రూపమును ప్రత్యగ్రూపమైనదియు అయినటువంటి పరహ శ్రేష్టమును స్వయం జ్యోతి స్వయం జ్యోతి స్వభావమును అగు శుద్ధ శుద్ధమైన అయం ఈ ఆత్మ విభాతి ప్రకాశిస్తోంది అంటూ ఇందులో చెప్పడం జరుగుతోందన్నమాట. ఈ పంచకోశాలు అంటే శరీరము, ప్రాణము, మనసు, బుద్ధి, ఆనందమయ కోసం. ఇవి తొలగిస్తే మిగిలేది మనకి ఆత్మే అని చెప్పుకున్నాం మనం. శుద్ధమైనది ఈ ఆత్మ ఎలాంటిది అంటే మళ్ళీ శుద్ధము, నిత్యము, ఆనందస్వరూపము, స్వయంగా ప్రకాశించగలిగేటటువంటి శక్తి ఉన్న చైతన్యం. ఇక్కడ అపవాదం ఏమిటి? ఇది కాదు అని తొలగించడం. ఏది కాదని తొలగిస్తున్నాం మనం? ఇది శరీరం కాదంటున్నాం, ఇది మనస్సు కాదంటున్నాం, ఇది బుద్ధి కాదంటున్నాం. దేని గురించి చెప్తున్నాం? ఇది మనం ఆత్మ గురించి చెప్తున్నాం. అప్పుడు ఏమిటి మనకి మిగిలేది? శుద్ధమైన ఆత్మ. దానికి ఏ పాపము లేదు, ఏ పుణ్యము లేదు. అది నిర్లిప్తంగా ఉండేటటువంటిది. అదేమైనా శరీరంలా మారుతోందా? మనసులాగా మారుతోందా? మారట్లేదు. కాబట్టి అది నిత్యం. ఆనంద ఏకరసం అన్నారు. అంటే బయట సుఖం అన్నది మనకి తాత్కాలికం, ఆత్మానందం అన్నది శాశ్వతం. ప్రత్యేగాత్మ అంటే బయట కాదు, లోపల ఉండేది అని అర్థం కదా. అది ఎలాంటిది అంటే స్వయం జ్యోతి. ఇతరులతోటి అదేమీ వెలగదు, దానంతటదే వెలుగుతుంది. అది అన్నిటినీ కూడాను వెలిగిస్తుంది అన్నమాట. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అంటారు. ఆత్మను తెలుసుకోవాలి అని అనుకుంటే వినడం, ఆలోచించడం, ధ్యానం చేయడం ద్వారానే తెలుస్తుంది అంటూ మనకు ఉపనిషత్తు చెప్తుందన్నమాట. నా తత్ర సూర్య భాతి నా చంద్రతారకం నమే విద్యుతో భాంతి కృతోయం అగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటూ చెప్పడం జరిగింది. ఎక్కడ సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు కూడా వెలిగించలేవు. అక్కడ ఆత్మ స్వయం ప్రకాశం వల్ల అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. ఇదే స్వయం జ్యోతి భావం మనకి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటూ ఈ సత్యమైనది, అనంతమైన ఆనందాన్ని కలిగి ఉండేటటువంటిది, గొప్పదైనటువంటి జ్ఞానమే ఆత్మ. నా జాయతే మ్రియతే వా కదాచిత్ అంటూ మనకి భగవద్గీత చెప్పనే చెప్తుంది. ఆత్మ అన్నది పుట్టదు, చావదు. జ్యోతిషామపి జ్యోతి అంటారు.
అన్ని వెలుగులకు ఆయనే వెలుగుడు. యోంతః సుఖః అంటూ లోపల ఆనందం పొందేవాడు యోగి అన్నారు. ఈ లోపల ఆనందం ఏమిటి అంటే ఆత్మను దర్శించడమే. ఈ రకంగా మనం చక్కటి అర్థాన్ని దీనికి చెప్పుకోవచ్చు. మనకి అపోహ ఏమిటంటే నేను శరీరం, నేను మనస్సు అని. ఫలితం మనకి భయం, ఒత్తిడి, అసంతృప్తి. అదే గనక మనం సత్యాన్ని తెలుసుకుంటే నేను చైతన్యాన్ని అంటే ఇక మనకి శాంతి. మేఘాలు సూర్యుడిని కప్పుతాయి, కానీ సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. అలాగే కోశాల ఆవరణం ఆత్మని ఈ సూర్యుడిని కప్పేస్తోంది. దానికి మనం చేయాల్సింది ఏమిటి అభ్యాసం అంటే నేతి నేతి అంటూ అన్నిటినీ తొలగించుకుంటూ ఆత్మవిచారం చెయ్యాల్సిందే. చక్కటి భావం మనకి ఇందులో చెప్పబడింది. చైతన్యవంతమైన నేను అనే అంశాన్ని కోశాలన్నిటి నుండి విడదీసి చూసే చైతన్య స్వయం ప్రకాశం కాబట్టి విడిగా తనంతట తానే అది స్ఫురిస్తూ ఉంటుంది. ఈ చైతన్యం నిత్యమైనది. నిత్యం అంటే భూత భవిష్యత్తు వర్తమానాల వల్ల పరిమితం కానటువంటిది. సత్యం నిత్యానంద స్వరూపమే. ఆనందం కాలం చేత ఏమీ పరిమితం కాదు. కాలం మనస్సు చేత అనుభవింపబడే ఒక స్థితి మాత్రమే. ఈ ఆనందం మనస్సును అధిగమించిన స్వస్థితి కాబట్టి మనసుకి అతీతమైంది. ఇది ఏకరసం కలిగినటువంటిది, పరిణామం లేనిది, కళంకం లేనిది. ఇది నిత్యము. ఈ ఆత్మ బాహ్యంగా ఉండే వస్తువుల వలె గోచరించేది ఇదేమి. హృదయాంతర్భాగంలో స్వయంగా తానుగా స్ఫురిస్తుంటుంది. స్వప్నాన్ని చూస్తే వాడు మేల్కోగానే స్వప్నం అంతరిస్తుంది. అదేవిధంగా మనం పరమాత్మ అనుభూతితోటి ఇన్నాళ్ళు నిరాధారంగా మూఢంగా నన్ను నేను జీవాత్మగా ఎలా భావించగలిగాను అనే ఆశ్చర్యం మనకి కలుగుతుంది ఎప్పుడైతే మనం ఆత్మదర్శనం చేసుకోగలుగుతామో అప్పుడు. ఇప్పుడు మనం 154వ శ్లోకాన్ని చూద్దాం. ఆత్మానాత్మ వివేక కర్తవ్యో బంధముక్తయే విదుషా తేనైవానంది భవతి స్వం విజ్ఞాయ సచ్చిదానందం. విదూష విద్వాంసునిచే బంధముక్తయే బంధముక్తుని కొరకు ఆత్మానాత్మ వివేక ఆత్మానాత్మ వివేకము కర్తవ్య చేయదగినది. తేనైవ ఆ ఆత్మానాత్మ వివేకము చేతనే స్వం స్వస్వరూపాన్ని సచ్చిదానందం సత్తుగాను జ్ఞానముగాను ఆనందముగాను విజ్ఞాయ తెలుసుకొని ఆనందీభవతి ఆనందవంతుడు అవుతున్నాడు అంటున్నారు శంకరుల వారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? బంధనాల నుండి విడిపడాలంటే విద్వాంసుడైన వాడు ఆత్మ అనాత్మల వివేకాన్ని పొందాలి. ఈ ఆత్మ అనాత్మ వివేకం వల్ల తానే సచ్చిదానంద స్వరూపుడని గ్రహించి ఆనందాన్ని పొందుతాడు అంటూ చక్కటి భావాన్ని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మోక్షం కావాలంటే మనకి ఈ వివేకం ఉండాలి. ఏ వివేకం? ఆత్మకి అనాత్మకి తేడాన్ని తెలుసుకోగలిగే వివేకం. దాని ద్వారా మన నిజస్వరూపం మనకి తెలుస్తుంది, శాశ్వతానందం కూడా లభిస్తుంది అంటున్నారు ఆచార్యుల వారు. ఆత్మ అనాత్మ వివేకం అంటే ఇది నిజము అబద్ధము అనే తేడా. ఆత్మ ఏమిటి? మనకి నిత్యము చైతన్యము ఆనందవంతమైనది. అనాత్మ ఏమిటి? శరీరము మనస్సు భావాలు. అవి నిత్యంగా ఉంటే ఇవి తాత్కాలికంగా ఉన్నాయి. ఎందుకు ఇది అవసరం అంటే, ఈ విచక్షణ ఎందుకు అవసరం అంటే మనం అనాత్మతో ఐక్యమైపోయి ఉన్నాం. మరి అందుకే ఈ బంధం ఏర్పడుతుంది. వివేకం వల్ల మనకి ఈ భ్రమ తొలగిపోతుంది. స్వం విజ్ఞానం నేను ఎవరు అనే ప్రశ్నకి ప్రత్యక్ష అనుభవం పుస్తకాల ద్వారా రాదది. ఈ సత్ చిత్ ఆనందం ఏదైతే ఉందో అంటే నిత్యత్వము చైతన్యము పరమసుఖము అయినటువంటిది అసలు అయిన స్వరూపం మనది అంటూ మనం తెలుసుకోగలిగిన రోజు మనకి ఈ ఆనందం అపరిమితమైన ఆనందం మనకి ఎల్లవేళలా ఉండిపోతుంది అన్నమాట. అసత్యానికి ఉనికి లేదు, నిత్యం ఎప్పుడు ఉండదు అంటూ మనకి భగవద్గీత నా అసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అంటుంది. ఉపనిషత్తుల్లో 4 వాక్యాలు కూడాను మనకు అవే చెప్తాయి. ఇవి తత్వమసి, అలాగే అహం బ్రహ్మాస్మి అంటూ, ఆనందో బ్రహ్మోతి వ్యజనాత్ అంటూ, బ్రహ్మమే ఆనందం అంటూ అన్నీ అవే భావాన్ని సూచిస్తాయన్నమాట. వివేకం ఎప్పుడైతే వస్తుందో అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం స్వస్వరూపాన్ని మనకి చూపిస్తుంది. అది ఆనందమయమైనటువంటి స్థితి అన్నమాట. నటుడు పాత్రను పోషిస్తాడు, కానీ నిజంగా వాటిలో
ఉండడు. అలాగే మన శరీరం కాదు, మనస్సు కాదు అన్నది మనం అర్థం చేసుకునే వివేకాన్ని తెచ్చుకోవాలి. అది మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది. ఈ జ్ఞాన మార్గాలు నడవాలనుకునేవారు ఎప్పుడూ జాగ్రత్తగా ఆత్మ అనాత్మలను విడిగా స్పష్టంగా చూస్తూ ఉండాలి అంటూ చెప్తున్నారు. వ్యక్తిత్వంలో ఒక భాగం అనునిత్యం అన్ని అనుభవాలను పరిశీలించి చూస్తూ ఉండడం అన్నమాట. ఈ అనుభవాలు తనలో ఏ భాగానికి చెందినవిగా గుర్తించాలి. అలా పరిశీలించిన మీదట ఆయా అనుభవాలు తమ శరీరానికి చెందినవని, మనసుకి చెందినవి, బుద్ధికి చెందినవని విడిగా స్పష్టంగా గుర్తించి తన్ను తాను చూసుకుంటూ తనకి వాటికి సంబంధం లేకపోవడాన్ని స్పష్టంగా గుర్తించాలి. అన్ని అనుభవాలు ఉపాధులకు మాత్రమే చెంది ఉంటాయి, తాను సాక్షి మాత్రమేనని గుర్తించగలగాలి అన్నమాట. ఈ విధంగా తన్ను తాను చూసుకుంటూ అనాత్మను వివేకంతో విడిగా చూడడం వల్ల మాత్రమే బంధాల బంధం నుండి తప్పించుకొని నిత్యానందమయమైన స్వానుభవంలో నిలవగలుగుతాడు మనిషి. ఆ తర్వాత అతను ప్రయత్నించవలసినది, బాధపడాల్సింది మరేది ఉండదు. సత్చిత్త ఆనంద స్వరూపము, ఏకము అయిన ఆత్మను తను సహజంగా స్వభావంగా గుర్తించినాడే మన శరీరాలనే ఉపాధులను అధిగమించగలుగుతాడు, శాశ్వతానందంలో స్థిరపడిపోతాడు. ఈ రకంగా మనం ఈ రెంటికి కూడాను చక్కటి అర్థాన్ని చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ రేపు మనం ఇదే సమయంలో ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడోగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడోగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.